చాలా మందికి ముఖం మీద మొటిమలు వస్తాయి. మొటిమలు వచ్చాక మచ్చలు కూడా వస్తాయి. ఆ మచ్చలను ఎలా తొలగించుకోవాలి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా హెయిర్ ఆయిల్ వాడితే హెయిర్ థిక్ అవ్వడం, తిన్నవడం ఎంతవరకు నిజం ఉంటుంది, అండ్ మనం మార్నింగ్ లేవగానే చాలా హెయిర్ ఫాల్ని చూస్తూ ఉంటాం. అది ఎందుకు జరుగుతుంది, నైట్ టైమే ఎందుకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది, అదేవిధంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు వచ్చే హెయిర్ ఎంత న్యాచురల్గా ఉంటుంది, దాని తర్వాత మనం షాంపూయింగ్ కానివ్వండి, ఆయిలింగ్ కానీ చేసుకోవచ్చా, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈరోజు జరిగిన పాడ్కాస్ట్లో డాక్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తప్పకుండా ఈ పూర్తి పాడ్కాస్ట్ చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. హలో డాక్టర్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? ఐఎమ్ ఫైన్, అండ్ బై ద వే యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అదేవిధంగా అంటే డాక్టర్, ఇప్పుడు చాలామంది ఫేస్ మీద గుంతలు ఉంటాయి, వాటిని పోవడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఇంకా వాళ్ళనే మిగిలిపోతూ ఉంటాయి. సో వాటిని కంప్లీట్గా తీసేయాలంటే న్యాచురల్గా ఎలాంటి పద్ధతులు ఉంటాయంటారు? సో గుంతలు ఎందుకు వస్తాయంటే పింపుల్స్ వల్ల వస్తాయి. ఓకే, సో పింపుల్స్ వచ్చినప్పుడు స్కిన్లో ఇన్ఫ్లమేషన్ అనేది అవుతుంది. సో ఆ పింపుల్స్ వచ్చినప్పుడు నార్మల్గా జనాలు ఏం చేస్తారు, దాన్ని గిల్లడం కానీ గిచ్చడం, స్క్వీజ్ చేయడం చేస్తారు. అవి చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ కొంచెం డ్యామేజ్ అవుతుంది అండ్ అక్కడ హీలింగ్కి కూడా కొంచెం ఇంప్రాపర్గా డిస్టర్బెన్స్ వస్తుంది. సో అది వచ్చినప్పుడు అక్కడ కొల్లాజెన్ లాస్ అనేది ఉంటుంది. ప్లస్ ఆ కొల్లాజెన్ అనేది ఎందుకు కావాలంటే స్కిన్కి సపోర్ట్ లాగా ఇస్తుంది కొల్లాజెన్. సో ఇవన్నీ పింపుల్ని గిల్లడం ఇవన్నీ చేసినప్పుడు ప్రాపర్గా హీలింగ్ కాదు. సో గుంతలు అనేవి ఫామ్ అవుతాయి. ఆ గుంతల్లో టైప్స్ ఉంటాయి. ఐస్ పిక్ స్కార్స్ అని, బాక్స్ స్కార్స్ అని, రోలింగ్ స్కార్స్ అని ఉంటాయి. ఐస్ పిక్ స్కార్స్ అంటే ఇట్లా డిప్రెషన్స్ లాగా ఉంటాయి. ఓకే. బాక్స్ స్కార్స్ అంటే స్క్వేర్ డిప్రెషన్స్ లాగా ఉంటాయి. రోలింగ్ స్కార్స్ అంటే అన్ఈవెన్ టెక్స్చర్ విత్ వేవ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అన్ఈవెన్ డిప్రెషన్స్ విత్ వేవ్స్ లాగా. సో ఇది న్యాచురల్గా అంటే దీన్ని న్యాచురల్గా తగ్గించలేము, బట్ రియలిస్టిక్గా చెప్పాలి అంటే దీనికి 100% క్యూర్ అయితే ఉండదు. ఓకే. సో మనము కొన్ని ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. మైక్రో నీడ్లింగ్ అని, MNRF అని చెప్పేసి, CO2 లేజర్ సబ్సిషన్ అనేసి చేస్తే మనకి ఒక 6 to 8 సెషన్స్లో 80 to 90% రిజల్ట్ అనేది అచీవ్ చేయొచ్చు. అంటే ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు న్యాచురల్గా మాత్రం గుంతలు పోవు, వెళ్తే ప్రొసీజర్స్ లేదా పీల్స్ ఏమైనా ఉంటాయా? పీల్స్ మచ్చలకి చేస్తాం, గుంతలకి చేయము. సో గుంతలకి అంటే ట్రీట్మెంట్ ద్వారా వాటిని ఫిల్ చేస్తారంటే ఏ విధంగా క్యూర్ చేస్తారు? CO2 లేజర్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రో నీడ్లింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. దాంట్లో చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి. అవి మనం స్కిన్ మీద పెట్టినప్పుడు అది నీడిల్స్ లోపలికి వెళ్ళిపోయి మైక్రో ఇంజురీస్ చేసి అక్కడ కొల్లాజెన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ కొల్లాజెన్ స్టిమ్యులేట్ కావడం వల్ల ఆ గుంతలు అనేవి ఎలివేట్ అవుతాయి అన్నమాట. ఎంత టైం పడుతుంది డాక్టర్? సో మినిమం 8 months to 1 year అయితే టైం పడుతుంది మనకి రిజల్ట్ రావాలి అంటే. 1 yearలో ఎన్ని సిట్టింగ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? 6 to 8 సెషన్స్ అనేవి మ్యాండేటరీ. అంటే వాటి గుంతలను పట్టియా లేకపోతే ప్రతి ఒక్కరికి అంటారా? గుంతల్ని పట్టి, అదే చెప్తున్నాను. ఐస్ పిక్ స్కార్స్ అని, బాక్స్ స్కార్స్ అని, రోలింగ్ స్కార్స్ అని ఉంటాయి. ఒక్క మనిషిలో అన్ని స్కార్సే ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కార్స్ ఉంటాయి. సో మనం ఒక్కొక్క స్కార్ని ఒక్కొక్కలాగా ట్రీట్ చేయాలి. ఐస్ పిక్ స్కార్కి పంచ్ ఎక్సిషన్ కానీ, TCA క్రాస్ అని ప్రొసీజర్స్ ఉంటాయి. బాక్స్ స్కార్స్కి ఏంటి అంటే ఎక్సిషన్ చేయాల్సి ఉంటుంది. రోలింగ్ స్కార్స్కి సబ్సిషన్. సూపర్ఫిషియల్ కొంచెం పైన ఎక్కువ డెప్త్గా లేని స్కార్స్కి MNRF CO2 అనేవి చేయాల్సి ఉంటుంది. ఓకే. సౌమ్య గారు, మనం మార్నింగ్ లేవగానే మన పిల్లో మీద చాలా హెయిర్ కనిపిస్తుంది. సో అది చూడగానే చాలా మందికి భయం వేస్తుంది, వామ్మో నా హెయిర్ ఏంటి ఇంత ఫాల్ అయిపోతుంది అని. ఎందుకు నైట్ టైం ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందంటారు? సో మార్నింగ్ లేవగానే పిల్లో మీద చూసి భయపడతా ఉంటారు, అమ్మో నేను బాల్డ్ అయిపోతానా అని. కానీ ఏంటి అంటే నార్మల్గా హెయిర్ ఫాలికల్, ప్రతి ఒక్క హెయిర్ ఫాలికల్ సైకిల్లో ఉంటుందన్నమాట. సో 3 స్టేజెస్లో ఉంటుంది. సో ఏంటి అని అంటే అనాజెన్ ఫేస్ అని, కెటజెన్ ఫేస్ అని, టిలోజెన్ ఫేస్ అని ఉంటుంది. అనాజెన్ అంటే గ్రోయింగ్, కెటజెన్ అంటే ట్రాన్సిషన్, టిలోజెన్ అంటే షెడ్డింగ్. సో ప్రతి ఒక్క హెయిర్ ఫాలికల్ ఈ 3 సైకిల్స్ని రొటేట్ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా డైలీ 50 to 100 హెయిర్స్ పోవడం అనేది నార్మల్.
నార్మల్ 50 to 100. ఎస్. ఓకే. సో ఏమవుతుంది అని అంటే, సో ఈ షెడ్డింగ్ హెయిర్ అనేది మనము రోజంతా పొద్దున్న నుంచి ఉన్న హెయిర్ పడుకున్నప్పుడు ఏమవుతుంది, నైట్ మనం తిరుగుతూ ఉంటాము అటు ఇటు, ఆ ఫ్రిక్షన్ పిల్లో వల్ల ఫ్రిక్షన్కి ఏమవుతుంది అంటే ఆ లూజ్గా ఉన్న హెయిర్ ఏవైతే టీలోజన్ ఫేస్లో ఉన్న హెయిర్ ఉందో అది షెడ్ అయిపోతా ఉంటుంది. సో అది పిల్లో మీద చూసి మనం భయపడతాం. సో అంటే అది మామూలుగా వెళ్ళేదే. అది నార్మలే. కానీ ఎప్పుడు భయపడాలి అని అంటే, ఎక్కువ బంచ్ ఆఫ్ హెయిర్ పిల్లో మీద కనిపించినప్పుడు ఆర్ షవర్ డ్రెయిన్ మొత్తం హెయిర్తో బ్లాక్ అయినప్పుడు మనం కన్సర్న్ తీసుకోవాలి. సో మోర్ దెన్ 100 హెయిర్ అట్లా పోయినప్పుడు మనము కొంచెం భయపడాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. అంటే తలస్నానం చేసేటప్పుడు ఎక్కువగా హెయిర్ అనేది పోతుంది కదా, అది నార్మల్ అంటారా లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటారా? అది కూడా నార్మల్. ఎందుకంటే తలస్నానం చేసినప్పుడు ఈ లూజ్గా ఉన్న హెయిరే పోతుంది, షెడ్డింగ్ ఏదైతే టీలోజన్ హెయిర్ ఉందో అదే పోతుంది. ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రీస్లో మన ఎండిపోయిన ఆకులు విండ్ వస్తే ఊడిపోతాయి కదా, అదే విధంగా ఇవి కూడా అంతే. మన లూజ్ హెయిర్ ఏదైతే టీలోజన్ హెయిర్ ఉందో అదే ఊడిపోతుంది. హెయిర్ ఫాల్ షాంపూ చేసిన, కండిషనర్ అప్లై చేసిన, మనం ఇలా లాగిన ఆ హెయిరే వస్తుంది. ఓకే. సౌమ్య గారు, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి, జుట్టు సన్నగా అయిపోతుందని చాలా రకరకాల షాంపూస్ వాడుతూ ఉంటారు. సో అలా వాడడం వల్ల నిజంగా హెయిర్ షాంపూ చేంజ్ చేయడం వల్ల హెయిర్ థిక్ అవ్వడం, థిన్ అవ్వడం అనేది జరుగుతుందంటారా? సో షాంపూస్ మెయిన్ మనం యూజ్ చేసేది ఎందుకు, మన స్కాల్ప్ని క్లీన్గా పెట్టుకోవడానికి. షాంపూ ఏం చేస్తుంది, మన ప్రోడక్ట్ బిల్డప్ని క్లీన్ చేస్తుంది. ఆయిల్, స్వెట్, డర్ట్ ఏది ఉంటే అది క్లీన్ చేస్తుంది. అది షాంపూ మెయిన్ యూస్. సో షాంపూ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందా అంటే డిపెండ్స్ ఆన్ ద స్కాల్ప్ టైప్ అండ్ ఆ హెయిర్ బ్రేకేజ్ మనం యూజ్ చేసే షాంపూ బట్టి ఉంటుంది. హార్ష్ షాంపూస్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మన హెయిర్ డ్రై అయిపోయి, హెయిర్ వీక్ అయిపోయి, హెయిర్ బ్రేకేజ్ వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అదేవిధంగా మనకి డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం నార్మల్ షాంపూస్ యూజ్ చేస్తే డాండ్రఫ్ వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది, స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్, దానివల్ల కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది. అంటే ఇప్పుడు షాంపూ వాడడం వల్ల హెయిర్ అనేది థిక్ అవుతుందా? షాంపూ వల్ల హెయిర్ థిక్ కాదు. షాంపూ అనేది హెయిర్ షాఫ్ట్ మీద కొంచెం మాయిశ్చరైజింగ్ షాంపూస్ వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ షాంపూ అనేది మన హెయిర్ ఫాలికల్ రూట్ లోపలికి వెళ్ళదు. సో ఇట్ డస్ నాట్ లైక్ షో ఎఫెక్ట్ ఆన్ హెయిర్ గ్రోత్. బట్ హెయిర్ షాఫ్ట్ కండిషనింగ్ అయితే కొంచెం కండిషనర్ యూస్ చేస్తూ, షాంపూ యూస్ చేస్తూ, ఫర్ దాట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అంతే. ఓకే. సౌమ్య గారు, కొంతమంది డైలీ హెడ్ బాత్ చేస్తూనే ఉంటారు. అంటే ప్రతిరోజు చేస్తూనే ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుందంటారా? ఒకవేళ హెడ్ బాత్ చేయకపోతే వచ్చే నష్టాలు ఏమైనా ఉన్నాయా? సో డైలీ హెడ్ బాత్ చేస్తే నష్టం ఏం లేదు. ఎవరు ఎక్కువ చేయాలి డైలీ హెడ్ బాత్ అంటే, ఎక్కువ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఆర్ లైక్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఆయిలీ స్కాల్ప్ అంటే అది జెనెటిక్స్ వల్ల కావచ్చు, డైలీ జిమ్కి వెళ్ళి ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, ఎక్కువ స్వెట్ వచ్చేవాళ్ళు, వాళ్ళు డైలీ షాంపూయింగ్ చేసుకోవచ్చు. దానివల్ల నష్టాలు అని అంటే, చేయకపోతే నష్టాలు అని అంటే, ఇప్పుడు కొందరు బాగా స్వెట్ అవుతుంది, స్వెట్ అవుతున్నప్పుడు అలానే స్వెట్ ఉందనుకోండి, డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే తలలో చిన్న చిన్న కురుపులు వస్తాయి, దాన్ని ఫాలిక్యులైటిస్ అని అంటాము. సో కొందరికి ఈ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళలో డైలీ షాంపూ చేయకపోతే వాళ్ళకి ఫాలిక్యులైటిస్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డైలీ షాంపూ కన్నా మనకి ఏ షాంపూ వాడాలి అనేది ముఖ్యం అన్నమాట. సో ఎట్లా అంటే, వారానికి 2 నుంచి 3 సార్లు సల్ఫేట్ ఉన్న షాంపూస్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి, మిగతా డేస్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూస్ చేయాలి. అది ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి. ఈ డ్రై స్కాల్ప్ వాళ్ళకి ఏం చేయాలి, 2 to 3 టైమ్స్ ఇన్ ఏ వీక్ చేస్తే చాలు వాళ్ళు. ఓకే. సౌమ్య గారు, చాలామందికి ఫేస్ పైన పిగ్మెంటేషన్ ఉంటుంది. ఆ పిగ్మెంటేషన్ వల్ల చాలా వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని మనం తొలగించడానికి, పిగ్మెంటేషన్ కంప్లీట్గా తీసేయడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయంటారా? లేదా దాన్ని ఒకవేళ అంటే డెమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్స్ ద్వారానే మనం తొలగించవచ్చు అంటారా? సో పిగ్మెంటేషన్ అనేది ఒక బ్రాడ్ టర్మ్. సో పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అసలు, అది మెలనోసైట్ అనే ఒక స్కిన్ సెల్ మెలనిన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల వస్తుంది. దాన్ని బట్టే మన కలర్ అనేది డిసైడ్ అవుతుంది. కొందరు తెల్లగా ఉంటారు, కొందరు డార్క్గా ఉంటారు. సో అలా అన్నమాట.
సో బేసికల్లీ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది, సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది, ఆర్ మెలాస్మా అనే కండిషన్స్ ఉంటాయి. మెలాస్మా అంటే ఏంటి అని అంటే కొందరికి ఓసీ పిల్స్ యూస్ చేసే వాళ్ళలో, ఆర్ హార్మోనల్ చేంజెస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, లేకపోతే పీసీఓడి ప్రాబ్లం కానీ ఆర్ జెనెటిక్గా మెలాస్మా ఉన్న వాళ్ళకి మెలాస్మా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఫ్రిక్షన్ వల్ల అంటే స్క్రబ్స్ యూజ్ చేయడము, లేకపోతే టవల్స్ యూజ్ చేయడము, టవల్స్తో ఇలా ఇలా అనుకోవడము, సో ఫ్రిక్షన్ వల్ల వస్తుంది. లైక్ హార్ష్ స్క్రబ్స్ యూజ్ చేసినప్పుడు. అవును, ఫేస్ స్క్రబ్బింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, చాలా మటు డైలీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. యా, సో ఆ స్క్రబ్స్ యూజ్ చేసినా వస్తుంది. ఆర్ ఇంకా టవల్స్ పెట్టి రుద్దుతూ ఉంటారు ఇలా, అప్పుడు వస్తుంది. స్టీమింగ్ కూడా చేస్తారు కదా. స్టీమ్ చేస్తే పిగ్మెంటేషన్ అనేది రాదు, బట్ ఈ వ్యాక్సింగ్ చేసినప్పుడు ఇప్పుడు అప్పర్ లిప్ వ్యాక్సింగ్ చేస్తారు, అలా కూడా లైక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింపుల్ని గిచ్చడం వల్ల మచ్చలు వస్తాయి, దాన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ఈ మూతి చుట్టూ పిగ్మెంటేషన్ వస్తుంది. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మూతి చుట్టూ వస్తుంది. అలానే ఈ ఫోర్ హెడ్ దగ్గర సన్ ట్యానింగ్ కావచ్చు, ఆర్ ఎక్కువ ఒబేసిటీ లావుగా ఉన్న వాళ్ళకి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ పిగ్మెంటేషన్ చాలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని అకాంతోసిస్ నైగ్రికాన్స్ అని అంటారు. సో నార్మల్ సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చిన ట్యానింగ్ని అయితే మనం హోమ్ రెమెడీస్ లైక్ పపాయ పెట్టడము, కర్డ్ పెడితే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కానీ డీప్ స్టబ్బర్న్ పిగ్మెంటేషన్కి స్కిన్ ట్రీట్మెంట్స్ అవసరం. అంటే ఇప్పుడు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటారా? అవును, డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి లైక్ వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్స్, క్రీమ్స్, సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి. మనకి ఫస్ట్ పిగ్మెంటేషన్ రాకుండడానికి సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. ఓకే, అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్కి మెలాస్మాకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో మెలాస్మా అనేది దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, బట్ దాన్ని మెయింటైన్ చేసుకోవాలి మెయిన్గా. సో ఎలా అంటే పీకో లేజర్స్ అని ఉంటాయి, దాంతోపాటు పీల్స్ అని ఉంటాయి. రెండు డిఫరెంట్ డెప్త్లో ఉంటాయి. రెండు పీల్స్ అనేది ఒక డెప్త్లో పనిచేస్తుంది, లేజర్ అనేది ఒక డెప్త్ వరకు వెళ్తుంది. సో కాంబినేషన్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్ అనమాట మెలాస్మాకి. అండ్ దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడం ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మెయింటెనెన్స్ అంటే ఏం చేయాలంటారండి? సో సన్ స్క్రీన్ వాడడము. మెలాస్మా యూజువల్గా విజిబుల్ లైట్ దగ్గర వస్తుంది. కొందరికి ఆడవాళ్ళు స్టవ్ దగ్గర చేసినప్పుడు ఆ హీట్ వల్ల కూడా మెలాస్మా వస్తుంది. సో వాళ్ళు టింటెడ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయడము అండ్ వేరే పిగ్మెంటేషన్ సిరమ్స్ యూస్ చేయడము, అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది బయటికి వెళ్ళేటప్పుడు వాడాలి అంటారు, అదేవిధంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడాలంటారా? మనం ఏ ఏజ్ గ్రూప్ నుంచి సన్ స్క్రీన్ అనేది వాడచ్చు అంటారు? సో సన్ స్క్రీన్ అనేది మనం ఇండోర్స్లో కూడా వాడాలి. ఎందుకంటే మన విండోస్ ఉన్నాయి, ఇంట్లో విండోస్, ఆ సన్ రేస్లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ యూవీ రేస్ ఉంటాయి, యూవీఏ, బి రేస్ అని ఉంటాయి. సో అవి రెండు మన విండోస్ నుంచి పెనిట్రేట్ అవుతూ మన ఇంటి లోపలికి వస్తాయి. సో మనం సన్ స్క్రీన్ అనేది వాడాలి, బికాస్ మన విండోస్ మన దాన్ని బ్లాక్ చేయలేదు. అదేవిధంగా మన లైక్ ఇంట్లో స్క్రీన్స్ ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి, ల్యాప్టాప్ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఆ బ్లూ లైట్ వల్ల కూడా మనకి పిగ్మెంటేషన్, ఫైన్ లైన్స్, ఏజింగ్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. సో సన్ స్క్రీన్ అనేది ఇండోర్స్లో కూడా మ్యాండేటరీ, అట్లీస్ట్ వన్స్ అన్నా యూస్ చేయాలి. వన్స్ అంటే మన మార్నింగ్ నైట్ టైం అంటారా? అట్లీస్ట్ మార్నింగ్ అన్నా వీ హ్యావ్ టు యూజ్ ఇట్. అది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఫింగర్ టిప్ యూనిట్ అని చెప్పి ఫేస్ అండ్ నెక్కి యూజ్ చేయాలి. ఆ సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా SPF 30+ అని, PA ఫ్యాక్టర్ +++ అని చెప్పి చూసి విజిబుల్ లైట్ని లైక్ ప్రివెంట్ చేసే సన్ స్క్రీన్, విజిబుల్ లైట్ని మనము ప్రొటెక్ట్ చేయడానికి టింటెడ్ సన్ స్క్రీన్స్ అనేవి వాడాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేస్తారు, అంటే మాయిశ్చరైజర్ పెడితే ఇంకా ఆయిలీ అవుతుందని చెప్పేసి. సో వీళ్ళు పెట్టాలా, పెట్టొద్దంటారా? ఆయిలీ స్కిన్ వాళ్ళకి డెఫినెట్లీ మాయిశ్చరైజర్ అనేది అవసరం. ఎందుకంటే మన ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటి, సీబమ్ అనేది ఎక్కువ సెక్రీట్ అవుతూ ఉంటుంది. బట్ హెల్దీ స్కిన్ అంటే ఏంటి, స్కిన్ అనేది హైడ్రేటెడ్గా, స్కిన్ బ్యారియర్ అనేది నార్మల్గా ఉండాలి. సో ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేసి మాయిశ్చరైజర్ పెట్టుకోకపోతే అక్కడ రెడ్నెస్, బర్నింగ్ సెన్సేషన్ అవన్నీ వస్తాయి. ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ నాన్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్, లైట్ జెల్ బేస్డ్ యూస్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. బికాజ్ అది యూస్ చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళ స్కిన్ ఎక్కువ వాష్ చేసి అక్కడ బర్నింగ్ అండ్ రెడ్నెస్ వల్ల స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అయిపోయి దానివల్ల డ్రైనెస్ వచ్చేసి
మళ్ళీ అక్కడ గ్లో అనేది తగ్గిపోయి పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ ఆయిలీ స్కిన్ ఉన్నా, డ్రై స్కిన్ ఉన్నా, ఏ స్కిన్ ఉన్నా వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి మాయిశ్చరైజర్ అనేది యూస్ చేయాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు పింపుల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఎంత ట్రై చేసినా కానీ ఎవరో ఒక్కసారైనా దాన్ని పోక్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకా అవి మచ్చల్లాగా మిగిలిపోతాయి. అసలు ఎందుకు ఇలా మచ్చలు అవుతాయి అంటారు? ఎందుకు పోకుండా అంత స్టబన్గా ఉంటాయి? సో పింపుల్ వచ్చినప్పుడు అందరూ గిల్లుతూ ఉంటారు. ఆ గిల్లినప్పుడు ఏమవుతుంది, అక్కడ స్కిన్ పైన సర్ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ మనం గిల్లినప్పుడు మన హ్యాండ్స్లో ఉన్న బ్యాక్టీరియా అనేది కూడా పాస్ అవుతుంది. అండ్ ఆ గిల్లినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా డీప్గా పెనిట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ వచ్చింది అంటే అక్కడ మెలనోసైట్స్, మెలనిన్ అనే పిగ్మెంట్ సెల్స్, పిగ్మెంట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో దానివల్ల మచ్చలు వస్తాయి. ఆ మచ్చలు ట్రీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అంటే ఎంత ఒకవేళ మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు కంప్లీట్గా పోవడానికి ఎంత టైం పడుతుంది? సో అది డిపెండ్స్ అండి. డెప్త్ అండ్ ఎంత డెప్త్ ఉంది ఆ మచ్చ అండ్ ఎన్ని రోజుల నుంచి ఉంది ఆ మచ్చ అనే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకొని సన్ స్క్రీన్ యూస్ చేయకపోయినా రిజల్ట్ ఉండదు. సో నార్మల్గా మైల్డ్ మచ్చ అని అంటే ఒక 6 వారాలు పడుతుంది. అదే డీప్గా ఉన్న మచ్చలు అయితే 3 నెలల నుంచి 6 నెలలు కూడా పడుతుంది. 6 మంత్స్ కూడా పడుతుంది. నార్మల్ మనకి చిన్న దెబ్బ తాకితేనే టైం పడుతుంది కదా, అదే విధంగా ఫేస్ మీద కూడా అంతే. ప్లస్ సన్ స్క్రీన్ యూస్ చేయరు, యూస్ చేయకపోతే ఇంకా మచ్చ ఇంకా అలానే ఉంటుంది, టైం పడుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామంది ఫేస్ వాష్ని పదే పదే వాడుతూ ఉంటారు. ఏంటంటే స్కిన్ గ్లోగా అవుతుందని చెప్పేసి, అందులో నిజం ఉందంటారా? సో ఫేస్ వాష్ మనం ఎందుకు వాడతాము, మనము ఆయిల్, ఆ డర్ట్, స్వెట్, మనం ఏమన్నా మేకప్ వేసుకుంటే అదంతా క్లీన్ చేయడానికి ఫేస్ వాష్ అనేది వాడతాము. సో మల్టిపుల్ టైమ్స్ ఫేస్ వాష్ చేస్తే ఏమవుతుంది, స్కిన్ మీద ఉన్న బ్యారియర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే స్కిన్లో వాటర్ కంటెంట్ తగ్గుతుంది, హైడ్రేషన్ తగ్గుతుంది, అండ్ ఆ డ్రైనెస్ అనేది వస్తుంది. సో ఆ డ్రైనెస్ వల్ల ఏమవుతుంది, గ్లో అనేది రాదు. స్కిన్ గ్లో ఉండాలి అంటే ఇట్ షుడ్ బి హైడ్రేటెడ్, హెల్దీ అండ్ స్కిన్ బ్యారియర్ అనేది మంచిగా ఉండాలి. అంటే డైలీ ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేయాలంటారు? సో మార్నింగ్ నైట్ చేస్తే చాలు. మరీ ఎక్కువ పొల్యూషన్కి, ఎక్కువ బయట ఎక్స్పోజ్ అవుతున్నారు అని అంటే, ఎక్కువ హెల్మెట్ యూస్ చేసేవాళ్ళు కానీ ఎక్కువ స్వెట్ వచ్చేవాళ్ళు 3 times యూస్ చేయొచ్చు. బట్ ఆ ఫేస్ వాష్ అనేది కరెక్ట్గా యూస్ చేయాలి. బికాజ్ మార్నింగ్ జెంటల్ క్లెన్జర్ యూస్ చేస్తూ నెక్స్ట్ టైం కూడా నార్మల్ వాటర్తో వాష్ చేయడము, వాష్ చేసిన తర్వాత పక్క మాయిశ్చరైజర్ పెట్టడము, అండ్ నైట్ వచ్చేసరికి డర్ట్ అదంతా ఉంటుంది కాబట్టి దానికోసము మనము సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ యూస్ చేయాలి. ఓకే. సో మన స్కిన్ టైప్ని బట్టి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిలీ స్కిన్ అనుకోండి, మార్నింగ్ ఒక జెంటల్ క్లెన్జర్ యూస్ చేయొచ్చు, నైట్ వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ యూస్ చేయాలి. అదే డ్రై స్కిన్ వాళ్ళు పొద్దున్న రాత్రి క్లెన్జర్ యూస్ చేయడమే బెటర్. ఓకే. ఎందుకంటే ఇంకా సాలిసిలిక్ యాసిడ్ చేస్తే ఎక్కువ మొత్తము మన సీబమ్ని తీసేస్తుంది కాబట్టి, న్యాచురల్ ఆయిల్స్ని తీసేస్తుంది కాబట్టి క్లెన్జర్ ఈజ్ బెటర్ ఫర్ దెమ్. డాక్టర్, ఇప్పుడు చాలామంది స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ వాడుతూ ఉన్నారు. అవి వాడడం వల్ల అంటే స్కిన్ అనేది మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతుందా? దాంట్లో ఉన్న కెమికల్స్ సేఫ్ అంటారా? సో ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. నార్మల్గా ఫార్మసీకి వెళ్ళినా అది వైట్గా కావాలి, నేను గ్లో కావాలి అంటే అది ఇచ్చేస్తారు. ఇది యూస్ చేయడం వల్ల ఫస్ట్ గ్లో వస్తుంది, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనకి రిపేర్ చేయడానికే ఒక 1 year టైం కన్నా ఎక్కువ పడుతుంది. సో ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్లో ఏమేమి ఉంటాయి అంటే స్టీరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి, హైడ్రోక్వినోన్ అనే మాలిక్యూల్ ఉంటుంది, మెర్క్యూరీ అనేది ఉంటుంది. సో ఈ స్టీరాయిడ్ క్రీమ్స్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, స్కిన్ అనేది పల్చబడుతుంది, స్కిన్ రెడ్గా మారుతుంది, పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్కిన్ థిన్ కావడం వల్ల మన వీన్స్, నరాలు అవి కనిపిస్తాయి, చిన్నగా కనిపిస్తాయి. అండ్ ఈ ఫేస్ మీద, అప్పర్ లిప్ మీద, చిన్ మీద చాలా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. ఇవి అన్నీ అవుతూ ఉంటాయి. సో దీన్ని ఫస్ట్ గ్లో వస్తుంది, తర్వాత ఏమవుతుంది అంటే పిగ్మెంటేషన్ వస్తుంది. ఆ పిగ్మెంటేషన్ని ట్రీట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఈ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల. సో ఈ స్కిన్ వైటనింగ్ క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ ఇవి యూస్ చేయకుండా మనకి హెల్దీ స్కిన్, ఈవెన్ స్కిన్ టోన్ అచీవ్ చేయడం బెటర్.
ఓకే. అంటే అలాంటి స్కిన్ అచీవ్ చేయడానికి ఏం చేయాలంటారు? సో ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ మంచిగా ఉందనుకోండి స్కిన్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ ఇది యూస్ చేస్తే చాలు. ఒకవేళ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్స్ తీసుకొని తర్వాత మెయింటెనెన్స్ విత్ దీస్ క్రీమ్స్, సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ ఇవి 3 మ్యాండేటరీ. తర్వాత పిగ్మెంటేషన్ క్రీమ్స్ అనేవి యూస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు. ఓకే డాక్టర్, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ హెయిర్ అనేది ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది? దెన్ ఆఫ్టర్ షాంపూ ఆయిలింగ్ చేయొచ్చు అంటారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఎంబటే మనకి న్యాచురల్ హెయిర్ లైన్, న్యాచురల్ లుక్ అనేది రాదు. ఫస్ట్ 2 వారాలు స్కాబ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. 2 to 8 వీక్స్ తర్వాత పెట్టిన హెయిర్ అనేది ఊడిపోతుంది. 3 months నుంచి మనకి విజిబుల్ హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. మనకి మంచి రిజల్ట్ రావాలి, కనిపివ్వాలి అంటే 1 year టైం అనేది అవుతుంది. 1 year అయితే పడుతుంది. అండ్ ఆ న్యాచురల్ హెయిర్ లైన్ అనేది ఆ చేసే సర్జన్ స్కిల్ బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు? సో ఆ గ్రాఫ్ట్ పెట్టడం కూడా మన హెయిర్ డైరెక్షన్లోనే పెట్టడం, హెయిర్ ఎలా ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో పెట్టడము అవన్నీ. అండ్ న్యాచురల్ హెయిర్ లైన్ డిజైన్ చేసినప్పుడు కూడా స్ట్రైట్గా కాకుండా ఇర్రెగ్యులర్గా డిజైన్ చేయడము, అలా చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు స్లీప్ అనేది సరిగ్గా లేకపోతే మార్నింగ్ లేవగానే ఫేస్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది. ఇప్పట్లో చాలా లేట్ నైట్ నిద్రపోతున్నారు ప్రతి ఒక్కరు. సో ఇలాంటి యూత్ కోసం మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో నిద్ర తక్కువ అయితే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంది. కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువైపోయి అది స్కిన్ బ్యారియర్ని కొంచెం ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. సో దానివల్ల స్కిన్ అనేది డల్గా కనిపిస్తుంది. సో బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఇస్ అట్లీస్ట్ స్లీప్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ necessary and take a good healthy diet and a balanced diet, protein, carbohydrate, fibers, fats అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మనం ప్లాన్ చేస్తే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. ఓకే, యూత్కి మెసేజ్ ఏమిస్తారు లేట్ నైట్ పడుకునే వాళ్ళకి? సో ట్రై టు స్లీప్ ఎర్లీ అండ్ హ్యావ్ మెయింటైన్ అ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్. దట్ ఈస్ ఆల్ వాట్ వీ వాంట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.